ఈఎంఐకి పడతాయి ఓట్లు అనుకుంటున్నాడు అతను. అవును. అది నిజమా కాదా అన్నది రేపు పొద్దున్న చూస్తారు. సామాజిక వర్గం డామినేషన్ పిఠాపురంలో ఎవరి వైపు వారు వన్ సైడ్ అవుతుందంటే ఇద్దరు ఒకే కాపు కాబట్టి ఇంకా దాంట్లో మనం అనడానికి ఏం లేదు కదా. వేరే కాస్ట్ అయితే గనక కమ్మ వర్సెస్ రెడ్డినా, కమ్మ వర్సెస్ రాజునా, ఇద్దరు కాపే కాబట్టి పెద్ద కాపు ఎవరని జనం తెలుస్తారు. అంటే ఎవరు ఎక్కువ చీల్స్తారనే దాని మీద కూడా ఉంటుందా, లేదంటే ఇంకేం చీలుస్తారు అది? బేసిక్గా ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన అయ్యింది తప్పించి అదేమి క్యాస్ట్ ఈక్వేషన్ ఫైట్ కాదు అది. అవును. ఒకసారి మంగళగిరి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది చివరి నిమిషం వరకు కూడా మురుగుడు లావణ్య పేరు ఎంపిక అయ్యే వరకు కూడా ఒక ట్విస్టే నడిచింది గంజి చిరంజీవి. ఏంటంటే కావాలనే అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక నిర్ణయం తీసుకున్నారా, లేదు ఒక కొత్త క్యాండిడేట్ని ఒక చిన్న అభ్యర్థిని పెట్టి నారా లోకేష్ను ఓడించాలి అని ఒక టెంపర్గా ఏమన్నా వెళ్ళారా? అట్లేం లేదు. అతను ముందు ఆయన అనుకుంది ఏంటంటే పద్మశాలీలు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం. అవును. ఒక్కసారి అది పోతే ఇక మళ్ళీ ఆ క్యాస్ట్కి రాదన్నది కూడా ఓపెన్ సీక్రెటే కదా. ఇప్పుడు